అందరూ కాసేపు డాన్స్ ఆడడం. వాళ్ళు ఎప్పటి నుంచో వర్షంలో ఇక్కడికి రావడం జరిగింది. అంటే షార్ట్ తీస్తామన్న ఫోన్లో బ్యాగ్లో తీసుకో. దొరికిందా? వెనక్కి జరుగు, వర్షం పడుతుంది. మంచిగా తీ. నువ్వు ఇట్లా ఇట్లా పండు. లైట్స్ వస్తాయి. ఏనాదిగా పండు అక్కడ నుంచంతే స్ట్రైట్గా కనపడుతుంది.
రాజలక్ష్మి ఎక్కడుందో కనపడలే చూడు ఒకసారి నేను కనపడుతుందా ఇప్పుడు పెట్టానా ఇప్పుడు కంటిన్యూ చేయలే నేను కట్ చేసుకుంటాలే ఇప్పుడు వినాయకుడి దగ్గరికి రావట్లేదు ఏం కాదు నువ్వు పైనుంచి కన్వర్ట్ చేయలేదు అసలు షార్ట్లేగా నువ్వు
హలో అందరూ సైడ్ ఇవ్వాలన్నా పట్టేసి ఇక్కడికి ఇచ్చేసిన మన టైగర్ అసెంబ్లీ టైగర్ దానం నాగేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కార్పొరేటర్ విజయ్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. గణేష్ మహారాజుకి అన్నగారు 2 నిమిషాలు మాట్లాడాలి. హైదరాబాద్ నేత్ర దర్శన కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి ఇంత అంతరంగ చేపట్టి వచ్చేటువంటి ప్రజలకు ఈరోజు సుదరం కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వామి నేత్ర దర్శన ప్రజలకు ఇవ్వాలని ఆలోచనతో హైదరాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తన భుజాల మీద వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున వచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సోదరి విజయరెడ్డి గారికి, ఉత్సవ కమిటీ చైర్మన్ రాజు గారికి, అదేవిధంగా హడో కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా రేపు 7వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొదటి పూజ 11 గంటలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదటి పూజా కార్యక్రమం జరుగుతుంది. నిత్య ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాన్ని 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజు వచ్చేటువంటి భక్తులకు ప్రసాదాలు పంపిణీ జరుగుతాయి. అదేవిధంగా 3 గంటలకి మరి తెలంగాణ గవర్నర్ గారు 3కి వస్తారు. తర్వాత చాలామంది మరి పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారితో వస్తారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏ రకంగానైతే ఈరోజు నేత్ర దర్శన కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా చేసినటువంటి మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. బలో గజానంద మహారాజుకి. గారు నాగేంద్ర గారికి సన్మానం చేశారు. అదేవిధంగా శ్రీను గారు, రాజరాజ్ శ్రీను గారు మహేంద్ర గారికి సన్మానం చేస్తారు. నరసింహ గారు మరి మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారికి కూడా సన్మానం చేస్తారు. చైర్మన్ రాజ్ కుమార్ గారు కూడా ఒకసారి ముందుగా సన్మానిస్తారు. వచ్చిపోతుంది చైర్మన్ రాజ్ కుమార్ గారు కూడా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాని మళ్ళీ మా యూత్ కోసం మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారికి నరసింహ గారు సన్మానం చేయబోతున్నారు. అదేవిధంగా గాలప్రాంగణ గారికి కూడా నరసింహ గారు సన్మానం చేయబోతున్నారు. చైర్మన్ రాజ్ కుమార్ గారికి కూడా నరసింహ గారు సన్మానం చేయబోతున్నారు. మా యూత్ కోసం మా అమ్మాని మళ్ళీ విచ్చేసిన దానం నాగేంద్ర గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. హైదరాబాద్ కార్పొరేటర్ విజయాంక గారికి కూడా స్వాగతం అట్ట ధన్యవాదాలు. పోలీస్ వారితో నా మనవి, ఒకవేళ డీసీపీ యాదవ్ ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ గివ్ దెమ్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ దిస్ అకేషన్. అందరూ కూడా పోలీస్ వారు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజు, సుదినము. మరి ఆ విఘ్నేశ్వర స్వామి నేత్ర దర్శన కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆటంకం కల్పించొద్దని పోలీస్ వారితో మనవి చేస్తా ఉన్నాను, ఇతర సిబ్బందితో కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి జోబీ बैंड वाले महाराष्ट्र से आप सबको जो है हैदराबाद गणेश उत्सव कमेटी तरफ से आप सबको हार्दिक बधाई. थैंक यू. హైదరాబాద్ గణేశుడు అంటే ఎంతో పేరు ప్రతిష్టలు కాంచిన గణేశుడు. మన పూర్వీకులు ఎంతో కష్టపడితే ఈ పేరు వచ్చింది ఈ గణేశునికి. కాబట్టి 10 రోజుల నుంచి ఏవో మాట్లాడుతున్న వాళ్ళకందరికీ కూడా యువత ఒక మంచి సందేశం ఇచ్చి
తీసుకోలేదు 2 వీడియోలను. చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారితో గణేష్ దగ్గరికి రావడము, ఈ వాతావరణం అంతా కూడా ఎప్పుడు కూడా ఇట్లనే ఉండాలని, తరతరాలు మన పిల్లలు కూడా వచ్చి ఇక్కడ గణేషుని ఇంట్లో పూజ చేసుకోవాలని, దానికి మా దర్శన్ కాకకి హృదయపూర్వకంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ, మా నాగన్న కాకకి అదేవిధంగా మా కాకలు, మా అన్నలు, మా అక్క చెల్లెలు అందరూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి క్యాటబాద్ గణేశుని ప్రతిష్ట ఇంకొంచెం పెంచేటట్టు మనమందరం కూడా కష్టపడి ఈ 11 రోజులు ఉత్సవాలు బాగా జరిగేటట్టు మీరందరూ కూడా సహకరించాలని, దానికి అధికారికంగా ఏ సపోర్ట్ ఉన్నా కానీ మేము ఇక్కడ ఉన్నాము, మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తాము. అందరికన్నా ముఖ్యం భక్తులు సంతోషంగా వచ్చి స్వామిని కళ్ళారా చూసుకొని అదే ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు మనమందరం కూడా ప్రయత్నం చేస్తామని మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు రాజ్ కుమార్ గారు చైర్మన్ గారు మాట్లాడే ముందు మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీ అందరికీ ఇదే ఆహ్వానం అనుకోండి. 11 గంటలకు 7వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి పూజకు వస్తారు కాబట్టి, వారు సహకుటుంబ పరివారంగా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ విఘ్నేశ్వరుడికి ప్రపంచవ్యాప్తంగా పేరు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే దానికి కారణం. వారికి హృదయపూర్వకంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున, అడాక్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు చైర్మన్. ఖైరతాబాద్ యూత్ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గ్రూప్ థ్యాంక్ యూ. అప్పుడే గొంతుమైంది. స్టేర్ కి గజానంద మహారాజ్ కి థ్యాంక్ యూ.